యాక్చువల్గా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తీసుకున్నప్పటికీ మీకు టైం సరిపోదండి. ఇవన్నీ సీక్వెన్స్గా 1 by 1 చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ ప్రాజెక్ట్ ప్లేస్లో. అందుకే బ్లూ ప్రింట్ రాసుకుని మన దగ్గరే ఉంచుకుంటామండి. సో క్లయింట్ ప్లేస్లో బ్లూ ప్రింట్ 6th month వరకు క్లయింట్కి ఇవ్వకూడదండి. క్లయింట్ ఏం చూడండి, ఎందుకంటే క్లయింట్ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. మనకి లాస్ట్లో ప్రాసెస్ అంతా అయిపోయి బ్లూ ప్రింట్ని క్లయింట్కి ఫార్వర్డ్ చేస్తామండి. షిప్పింగ్ పాయింట్, లోడింగ్ పాయింట్, ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ పాయింట్, దీస్ ఆర్ ఆల్ అసైన్మెంట్స్ అప్ టు దిస్ లెవెల్. షిప్పింగ్ పాయింట్ ఆల్రెడీ కాపీ చేసినారు. ఓకే షిప్పింగ్ పాయింట్ వచ్చి నేమ్ రాసుకోండి మీరు. షిప్పింగ్ పాయింట్ వచ్చి కోక్ CKK. ఇలా మీరు కాపీ చేసినా మీరు కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి. లోడింగ్ పాయింట్ అండి. లోడింగ్ పాయింట్ అంటే ఏంటి? ఈ సబ్ డివిజన్ ఆఫ్ షిప్పింగ్ పాయింట్. లోడింగ్ పాయింట్ వచ్చి కోక్ CL తీసుకున్నానండి. కోక్ లోడింగ్ పాయింట్. మీ క్లయింట్ ఇస్తాడు, ఏ నేమైనా తీసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ క్లయింట్ అండి. ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ పాయింట్. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ కూడా కోక్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ పాయింట్. మీకు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో క్లయింట్ ఏది ఇస్తే అదే తీసుకోవాలండి. మీరు ఇక్కడ అక్కడ ఒక నేమో ఇక్కడ ఒక నేమ్ ఉండకూడదండి. కోక్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ పాయింట్. PP అంటే ప్లానింగ్ పాయింట్, షార్ట్కట్లో రాస్తానండి. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు. చూడండి ఇక్కడ ఇది మనం క్లయింట్తో డిస్కస్ చేయలేదండి. అసైన్ కంపెనీ కోడ్ టు ప్లాంట్ యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. కంపెనీ కోడ్ అసైన్ టు ప్లాంట్. కంపెనీ కోడ్ వచ్చేయండి అండి ముందే. ఏంటి సార్? కంపెనీ కోడ్ ఏంటండి? COK1. COK1 కదండి. COK1. సో ప్లాంట్ ఏంటండి? CPPయా? తర్వాత COK1 సార్. కంపెనీ కోడ్ COK1. కంపెనీ కోక్ CPP plant. Assign plant and business area and division. As per the client requirement, plant is assigned to business area and division. సో ఇక్కడ మనం రాసుకోవాలండి. ప్లాంట్ 2 ఉండొచ్చు, 2 ఉంటే 2 రాసుకోండి. CPP ఫైన్. బిజినెస్ ఏరియా ఏంటండి? CBA కోక్ బిజినెస్ ఏరియా. కోక్ బిజినెస్ ఏరియా. డివిజన్ ఏంటి సార్? కంపల్సరీ గుర్తుంచుకోవాలి మనం. సో మనం మిస్టేక్ రాయకూడదు. సర్వర్లోకి వెళ్ళిపోదామండి. ఇదే కదండి 1 కదా. ఓకే, SPROకి వెళ్తున్నాం. మనం ఒకసారి డివిజన్ ఏంటో చూద్దామండి. ఐ థింక్ సో డివిజన్ మర్చిపోకూడదు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మన ట్రాన్సాక్షన్ కోడ్ కోసం డిస్ప్లేకి IMG యాక్టివిటీ. సో మనం ఎక్కడున్నామండి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఓకే ఫైన్. డెఫినిషన్, లాజిస్టిక్స్ జనరల్, డివిజన్, డిఫైన్ డివిజన్. C సిరీస్ తీసుకున్నామండి మనం. C సిరీసా? C ఇదే అండి. CX అండి. ఓకేనండి, అదే డివిజన్ CX. సేమ్ మళ్ళీ అసైన్ వాల్యుయేషన్ ఏరియా టు సేమ్ అదే వచ్చిందండి. అసైన్ వాల్యుయేషన్ ఏరియా టు. వాల్యుయేషన్ ఏరియా అంటే ఏంటండి? నథింగ్ బట్ ప్లాంట్. బిజినెస్ ఏరియా ఏంటండి? CBA. అండ్ డివిజన్ ఏంటి? CX. మీకు 2 ప్లాంట్స్ ఉంటే 2 తీసుకోండి. బట్ అయితే ఈ యొక్క నెక్స్ట్ బ్లూ ప్రింట్ నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. కొద్ది మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. సిస్టంలో ఒక 3 to 4 పాయింట్స్ కన్ఫిగరేషన్ చేశానంటే. సో మనం ఎంతవరకు కన్ఫిగరేషన్ చేసామండి? బ్లూ ప్రింట్ నెక్స్ట్ టుమారో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కంటిన్యూటీ అంటే ఈరోజుతో అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోనికి ఉండదు. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. ఇంకొక 5 minutes క్లాస్ ఉంటుందండి. 3 to 4 పాయింట్స్ చేద్దాం. సో ఇంతవరకు చేసామండి మనం. కరెక్ట్. క్యాలెండర్ చేసాం, ప్లాంట్ చేసాం, డివిజన్ చేసాం, లొకేషన్ చేసాం. సో నౌ 5th పాయింట్ మనం చేద్దామండి. మీరు ప్రాక్టీస్ చేసుకుంటాం. సో బ్యాక్ వస్తున్నానండి. సో ఫైన్. మనం ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినిషన్. సో ఇక్కడ లాజిస్టిక్స్ జనరల్, ప్లాంట్ చేసాం, లొకేషన్ చేసాం, డివిజన్ చేసాం. ఫైన్. ఇక్కడ మనం సేల్స్ ఆర్గనైజేషన్, సెకండ్
ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినిషన్, లాజిస్టిక్ జనరల్ చేసిన తర్వాత మెటీరియల్స్ మేనేజ్మెంట్లో మనం స్టోరేజ్ లొకేషన్ చేయాలి కదండి.